విశాఖపట్నం కేంద్ర కారాగారం ప్రధాన ద్వారం వద్ద ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి అనే వ్యక్తి పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్ర కార్యాలయం వద్ద పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి ఆర్మ్ రిజర్వ్ పోలీసులపై జులుం ప్రదర్శించాడు. సోమవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం జైలు సూపరింటెండెంట్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయంలో నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్లు పోలీసులతోనే దురుసుగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పోలీసులతో నిందితుడు ప్రవర్తించిన తీరు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చెప్పు ఇస్తావా? చేయొద్దు నాకు వస్తుందే బాగుండదు. నాకు వాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతారు. చేయొద్దు రా ప్రభుత్వం చేసుకున్నా గుర్తుకో పడిపోతారు. పక్కా చెప్పింది కరెక్ట్లేదు. ఎన్నో జరిగితే అది మీరు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ పడిపోద్ది. నాకు మన ఇంట్లో అంటే పడిపోద్ది. అది సంబంధం ఇంట్లో వచ్చి పడుతున్నాము. మీరే